వచ్చారు. కానీ దేవుని యొక్క కృపను బట్టి మరి ఈ దినాన వారు వారి కుటుంబం అంతా కూడా పరిచయంలో ఉండటం చాలా సంతోషం. ఆ విషయం తెలిసినప్పుడు వారిని అడగగా వారు కూడా ఎంతో సంతోషంతో ఒప్పుకొని మనతో పాటు ఇలాగున ఈనాటి ఆరాధనలో ఉండటం చాలా సంతోషం. యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. వందనాలు. దిస్ ఓన్లీ వెల్కమ్ స్పీచ్ ఐ కెన్ నో ఇన్ ఇంగ్లీష్, ఇన్ తెలుగు. ఈ ఒక్క మాటే నాకు తెలుసు తెలుగులో నేను చెప్పగలిగింది. అండ్ సమ్ అదర్ లిటిల్ వర్డ్స్ ఐ కెన్ నో. మంచి దేవుడు, బాగున్నారా, కొన్ని చిన్న చిన్న పదాలు, మంచి దేవుడు, బాగున్నారా, ఇలాంటి పదాలు మాత్రం చెప్పగలను. అవి అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ కెన్ అండర్స్టాండ్ తెలుగు లిటిల్ బిట్, బట్ ఐ కెనాట్ కాన్వర్సేట్ విత్ యూ. కానీ దాని తర్వాత తెలుగు కొంచెం నాకు అర్థమవుతుంది, కానీ నేను మళ్ళీ మీతో తిరిగి మాట్లాడలేను. సో ఫర్గివ్ మీ. కాబట్టి ఆ విషయంలో నన్ను మన్నించండి. ఐ యామ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు. బట్ అవర్ పీపుల్ ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ దో మై వైఫ్ ఇస్ అ Telugu Brahmin, she came from a Brahmin background and she knew Telugu, but I couldn't understand Telugu, I couldn't learn Telugu. నా భార్య కూడా తెలుగు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన ఆవిడే, అయినా కానీ నేను తెలుగు నేర్చుకోలేకపోయాను. అది పరిస్థితి. బట్ ఎనీహౌ ద లాంగ్వేజ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఏదేమైనా భాష ప్రాముఖ్యం కాదు అని అనుకుంటాను. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. భాష కంటే దేవుని మాట చాలా ప్రాముఖ్యమని నేను విశ్వసిస్తాను. ఫర్ యూ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్? మీకేది ప్రాముఖ్యం చెప్పండి. వెల్త్? నిజంగానేనా? మనీ, ఆరోగ్యము, డబ్బు, అందం, హెల్త్, ఆరోగ్యం, విచ్ ఇస్ ఇంపార్టెంట్? ఏది ముఖ్యం? We can say from the mouth, word of God is important. ఒకవేళ మన నోటి మాటతో చెప్పొచ్చు దేవుని మాటే ముఖ్యం అని చెప్పి. Can you say with your 100% spirit, God is important? హృదయపూర్వకంగా 100% దేవుని మాటే ముఖ్యం అని చెప్పగలరా? Without money you can buy food. డబ్బు లేకపోతే భోజనం ఉండదు, లేదా మన అవసరాలు తీరవు. Without beauty can you able to give your daughter or a son for marriage? అందం లేకుండా పిల్లల్ని మనం కోడలుగా తెచ్చుకోలేము, కొడుక్కి కోడల్ని చూడలేము, మన అమ్మాయిని కూడా ఎవరికైనా ఇవ్వాలని అందమే చూస్తారు. Without proper dress can we go to a function? మనం మంచి బట్టలు వేసుకోకుండా ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళగలుగుతామా మంచి బట్టలు కాకపోతే? Then what is more important? కాబట్టి మరి ఏది ముఖ్యం చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ దాన్ని బట్టి you can easily say word of God is important. ఊరక సులువుగా చెప్పేసి దేవుని మాటే ముఖ్యం అని చెప్పి. But jewelry, కదా, for marriage, వివాహానికి వెళ్ళేటప్పుడు కానీ లేదా చేసేటప్పుడు కానీ బంగారము, ఈ నగలు, ఇలాంటివన్నీ కూడా. okay, leave it. When we go to the church for the Christmas, మనం క్రిస్మస్కి ఒకవేళ చర్చికి వెళ్తే will you wear the old dress for the Christmas? క్రిస్మస్కి పండగకి చర్చికి వెళ్ళినప్పుడు ఏదైనా మాల్ బట్టలు, పాత బట్టలు తొడుక్కుంటారా? You will get credit from outside, or relatives debt from outside, and you'll buy good dress. Am I right or not? అవునా? నువ్వు మంచి బట్టలు కొనుక్కున్నా నీ అందరికంటే నీయే బాగున్నాయి అని చెప్పించుకోవడానికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడు, అవునా లేదా? Then how come you say word of God is more important? అంత ఇది ఉన్నప్పుడు మరి దేవుని వాక్యమే ముఖ్యమని ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? Now tell me, word of God is important, or money, or dress, or wealth, or beauty, which is important? ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యమా, ఆరోగ్యమా, మనీ, డబ్బులా, లేదంటే ఆరోగ్యం, అందం, ఇలాంటి ఏది ముఖ్యం? Everything is important. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అన్నీ ముఖ్యమేనా? But in my sight, I have experience with the Lord. Nothing is much important than the word of God. నా దృష్టిలో, నా దృక్పథంలో, నా అనుభవంలో నుంచి చూస్తే దేవుని వాక్యానికి మించి మరి ఏది కూడా ముఖ్యం కానే కాదు. Matthew chapter 6 verse 33. మత్తయి సువార్త 6:33. The verse says like this. వాక్యం ఇలా చెప్తా ఉంది. Seek first the kingdom of God. దేవుని రాజ్యమును మొదట
ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. The verse says like this, all things shall be added to you. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని వాక్యం చెప్తా ఉంటుంది. So when you give more importance to God, everything shall be added to you. నువ్వు ఎప్పుడైతే దేవునికి ముఖ్య భూమిక లేదా ముఖ్య ప్రాముఖ్యతను ఇస్తావో అప్పుడు నీ జీవితంలో అవసరమైనవన్నీ ఆయన అనుమతిస్తాడు, అనుగ్రహిస్తాడు. You know, I have some cash in my hand in the morning. God told me to give everything in the bag, offering bag. నా జేబులో కొంత డబ్బులు ఉన్నాయి ఉదయకాలం. ఆ సమయంలో ఉదయం ఆరాధనలో ఉన్నప్పుడు దేవుడు నాకు చెప్పాడు, నీ దగ్గర ఉన్నదంతా ఆ కానుక పెట్లో వేసాయి అని అన్నాడు. Will you able to do? మీరు అట్లా ఒకవేళ దేవుడు మిమ్మల్ని కనుక ప్రేరేపిస్తే చేస్తారా? You have to give completely everything. మనం సంపూర్ణంగా పూర్తిగా మన దగ్గర ఉన్నదంతా ఇచ్చేయగలగాలి. No, what do you say if you go back to home after service? I need to buy meat for the kids. I have to save some money. ఒకవేళ మీరు ఈ మాట చెప్పొచ్చు, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత పిల్లలకి మాంసం మొక్కొని పెట్టాలి కాబట్టి కూర కొనుక్కోవడానికి డబ్బులు కావాలి కాబట్టి కొంచెం సేవ్ చేసుకోవాలని అనుకుంటారా లేదా? I have 200 in my hand. I will give 20 as a tithe to God as offering. 180 for meat. నా చేతుల్లో 200 ఉన్నాయి, దాంట్లో 180 రూపాయలు మాంసాన్ని తీసిపెట్టి 20 రూపాయలు ఒక 20 సంవత్సరాల నుంచి దశంభాగంగా ఇస్తాయి. ఏం ఉపయోగం అది కదా? Will you do like that or like this? అలా చేస్తారా? ఎట్లా ఇస్తారు? పూర్తిగా ఇచ్చేస్తారా? 180 ఉంచుకొని 20 దేవునికి ఇచ్చే ఇదిలో ఉంటారా? One day God asked me, I had some money in my hand and that was nearly 100 rupees. Then God asked me to give the 80 rupees to the church. దేవుడు నా చేతిలో ఒకసారి ఒక 100 రూపాయలు ఉంటే అది 80 రూపాయలు చర్చ్లో ఇచ్చేయి అని అన్నాను. And then 20 rupees I had balance in my hand. ఆ 20 రూపాయలు మాత్రమే నా చేతిలో బ్యాలెన్స్ ఉంది. I went out from the church and saw a person was crying. నేను అక్కడ చర్చ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఏడుస్తే కనపడ్డాడు. Then I asked, Anna, why you are crying? నేను అప్పుడు అడిగాను, అన్న ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి అని. I have 5 children. అయ్యా నాకు 5 బిడ్డలు ఉన్నారు. Today is Sunday. ఈరోజు ఆదివారం. Today is Sunday. ఈరోజు ఆదివారం. He is repeating more than 3 times. అది 1-3 సార్లు ఆయన తిరిగి అదే చెప్తున్నాడు, ఈరోజు ఆదివారం, ఈరోజు ఆదివారం అని. What is pressurizing that day Sunday? Tell me. ప్రెషర్ అంటే ఆదివారం అని చెప్తున్నప్పుడు ఏది ఏమనిపిస్తుంది చెప్పండి మనకి? Tell me. ఏం చెప్తుంది? ఎక్స్పెక్టింగ్ అంటే something, ఏదో food, మన దగ్గర good food, at least a Sunday. ఆదివారం అని అన్నప్పుడు కనీసం ఆదివారం అయినా ఏదైనా ఒక మంచి భోజనం చేయడానికో మంచి పదార్థాలు తినడానికి ఒక మన ఆలోచనలు ఉంటాయి అనేది అక్కడ అర్థమవుతా ఉంది కదా. He told me, brother, today is Sunday. Then God asked me to give the 20 rupees to him. ఆయన నాకు ఆ మాట చెప్పినప్పుడు దేవుడు నాతో అన్నాడా 20 రూపాయలు ఆయనకి ఇచ్చేసేయి అని చెప్పి. Then I asked the Lord, not asked that person, asked the Lord. నేను ఆయన అడగలేదు, దేవుని అడిగాను. What he can do with this 20 rupees for his 5 children. ఆయనకున్న 5 బిడ్డలకి 20 రూపాయలతో ఆయన ఏం చేయగలడయ్యా అని నేను దేవుడిని అడుగుతున్నా. 20 రూపాయలు ఇమ్మన్నా బాగానే ఉంది, 20 ఇస్తే 5 బిడ్డలకి ఏం చేస్తాడు ఆయన అని. Then Lord said me, wait, I am going to do a miracle. ఆయన అన్నాడు, దేవుడు ఏమన్నాడంటే నువ్వు కాస్త ఆగు, నేను అద్భుతం చేయబోతున్నాను. Then the next day he saw me, అయ్యా స్తోత్రం. ఆ తర్వాత రోజు ఆయన మళ్ళీ చూసి అయ్యా వందనాలు అని చెప్తున్నాడు. He told me, I bought 2 kilo chicken with the 20 rupees. ఆ 20 రూపాయలతో నేను మా పిల్లలకి 2 కిలోల చికెన్ తీసుకెళ్ళాను అని అన్నాడు. Am I telling lie? నేను అబద్ధం చెప్తున్నానా? Is it will whether it is going to happen or not? ఇది జరిగే అవకాశం ఉందా? How come? ఎట్లా జరుగుతుంది? 20 rupees. Can you buy today with 20 rupees 2 kilo chicken? 20 రూపాయలతో 2 కేజీలు చికెన్ కొనగలుగుతారా మీరు? లేదు. Then how come? ఎట్లా వస్తుంది మరి? దేవుడు ఇస్తాడన్న. Yeah, that time there was a bad bird flu. ఆ సమయంలో బర్డ్ ఫ్లూ అనే సమస్య ఒకటి వచ్చింది. 1 kilo chicken 10 rupees they gave the shopkeeper. అప్పుడు ఏమైపోయిందంటే కేజీ చికెన్ ధర 10 రూపాయలకు పడిపోయింది. So the stomach full for 5 persons. ఆ 5 బిడ్డలకి ఆ తండ్రి ఆ 20 రూపాయలతో 2 కేజీలు చికెన్ కొనుక్కొని
వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టగలిగాడు. So as per the verse, the word of God, you have to seek ye the kingdom of God first. And you have to give preference to God only. దేవుని వాక్యం స్పష్టం చేస్తున్నది ఏంటి అని అంటే, మొదట మనము ఆయన రాజ్యం నీతిని వెదకాలి అనగా దేవునికి మనం ప్రథమ స్థానము ప్రాముఖ్యతనిచ్చే వారముగా ఉండాలనేది వాక్యం చెప్తున్నాం. Then you will be blessed. అప్పుడు మాత్రమే మీరు ఆశీర్వదించబడతారు. This is my 33rd year in ministry. ఈ పరిచర్యలో ఇది నా 33వ సంవత్సరం. Till now I never gave money for footwear also. కనీసం ఈ రోజు వరకు నేను కనీసం చెప్పులు కొనుక్కోవడానికి కూడా నా సొంత డబ్బులు వాడింది తక్కువ లేదు. Each and everything God is providing me for these 33 years. ఈ 33 సంవత్సరాలు కూడా ప్రతిదీ నా అవసరతను ఎరిగిన దేవుడు నాకు అనుగ్రహిస్తూ వస్తూ వచ్చాడు. Because God has called me to give more importance to the word of God. ఎందుకు అనంటే దేవుడు నన్ను దేవుని వాక్యమునకు ప్రాముఖ్యతనివ్వడానికి ప్రాధాన్యతనివ్వడానికి పిలిచాడు. అలాగున చేస్తున్నాను కాబట్టి. Today God is reminding you and me ఈ రోజున దేవుడు నీకు నాకు మరలా అది గుర్తు చేస్తుంటున్నాడు. to give more importance to word of God. దేవునికి ప్రాముఖ్యతనివ్వడానికి ఆయన నీ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. Without the word of God we cannot survive. దేవుని వాక్యం లేకుండా ఆయన మాట లేకుండా మనం ఏమాత్రం మనలేము. We will be cheated if we trust the world. మనం ఒకవేళ లోకాన్ని గనక నమ్మిన వారమైతే గనక మనం దేవుని మోసం చేసిన వాళ్ళం అవుతాం. And we have no savings in our hand also. మన చేతిలో ఏ యొక్క పొదుపు ఉండదు కూడా ఒకవేళ అలా చేస్తే. Our savings is in heaven. మన యొక్క పొదుపులు అన్నీ కూడా మనం ఒకవేళ జమ చేసుకోవాలనుకుంటే అవన్నీ కూడా మన పరలోకంలోనే మనం There no one can't steal my money. మనం పరలోకంలో గనక చేర్చుకోగలిగితే మన డబ్బును ఏ ఒక్కరు కూడా మనం దొంగిలించలేరు. No one can't steal my wealth. ఏ ఒక్కరు నేను సంపాదించుకున్న ఆ సంపదను దోచుకోలేరు. No one can't steal my dress. ఏ ఒక్కరు నా యొక్క బట్టలను దోచుకోలేరు. You know one thing? మీకు తెలుసా? God is reminding you. దేవుడు మీ జ్ఞాపకం చేస్తున్నమాట. For what you are giving importance. మీరు దేనికి ప్రాధాన్యతనిస్తున్నారు? What is your priority? మీ ప్రాముఖ్యత దేనికి మీ జీవితంలో? Okay, come on, read Matthew 26:7. చదవండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 7వ వచనం. యేసు బేతనియలో కుష్ఠిరోగి అయిన సీమోనును ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన ఎద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇవ్వవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేశాను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు. అప్ టు 10. Yeah. So that person, a woman, poured oil. ఆ స్త్రీ యేసు ప్రభువారి మీద మిక్కిలి విలువ కలిగిన అత్తరును ఆయన మీద పోసింది. Her lost savings. ఆమెకున్నటువంటి ఆ పొదుపు అంతటిని కూడా తీసుకొని వచ్చి her whole life saving, this is the lost saving for her to go on further. ఆమె తన దగ్గర ఉన్నవన్నీ తీసుకొని వచ్చేసి మొత్తం చెల్లించి ఆ అత్తరు తీసుకొని వచ్చింది. She bought oil. ఆమె ఆ విలువ కలిగినటువంటి ఆ అత్తరును తీసుకొని వచ్చి with her lost savings తన దగ్గర ఉన్నటువంటి ఆ చివరి మిగిలి ఉన్న కొంత డబ్బుతో and pour that oil in the head to toe of Jesus Christ. యేసు ప్రభువారి యొక్క తల మీద దానిని పోసేసింది. What does it means? దాని యొక్క భావం ఏంటి? She gave the lost savings, everything. తను సమస్తమును తన దగ్గర ఉన్నటువంటి ఆ దాచుకున్న డబ్బే కానీ సమస్తం దేవునికి ఇచ్చేసింది. Some identification God wants to do for everybody. ప్రతి ఒక్కరి కొరకై ఆయన ఒక ప్రత్యేకమైన విషయం అర్థం కావడానికి ఆ విధంగా జరిగించాడు. And the 15th verse says, అక్కడ 15వ వచనం చెప్తున్నటువంటి, what are you willing to give me? Yeah, please go ahead. If I deliver him to you, and they counted out to him 30 pieces of silver. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. His disciple Judas Iscariot, ఇక్కడ ఇస్కరియోతు యూదా శిష్యుడు, he delivered him and for the 30 pieces of silver. ఆయనను కేవలం 30 వెండి నాణేలకు అమ్మేశాడు యేసు ప్రభువారిని. But the woman, కానీ ఆ స్త్రీ she gave 300 silver.
ఆమె 300 వెండి నాణేలు. He was walking with the Lord all the time, ఆమె ప్రభుతో పాటుగా నడుస్తూ ఉంటా ఉంది ఎల్లప్పుడు. but he sold out Jesus Christ for 30 pennies, 30 silver. తన దగ్గర ఉన్నదంతా అమ్మేసింది, కానీ ఇక్కడ ఈయనేమో యేసు ప్రభువుని 30 వెండి నాణేలకు అమ్మేశాడు. But the first time the women saw Jesus Christ, కానీ మొదట యేసు ప్రభువుని స్త్రీ చూసినప్పుడు she gave up the lost savings for her future. తన భవిష్యత్ కొరకు తను దాచుకున్నటువంటి సొమ్మంతా కూడా ప్రభు కొరకు వెచ్చించింది. Maybe this is the first time you are seeing Jesus Christ in your life. ఒకవేళ మీరు యేసు ప్రభువుని చూస్తుండటం ఇదే మొదటిసారి మీ జీవితంలో. You may tell, I am worshiping the Lord Jesus Christ for the past 10 years, 15 years, 5 years, 3 years. ఒకవేళ మీరు చెప్పొచ్చు, నేను గత 15 సంవత్సరాల నుంచి లేదా 20 సంవత్సరాల నుంచి లేదా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అని చెప్పొచ్చు. But have you ever tasted the love of Christ? కానీ మీరు క్రీస్తు ప్రేమను ఇప్పటి వరకు సరైన రీతిలో రుచి చూసారా? Have you loved Jesus Christ చూసారా? completely, 100%? ప్రభు ప్రేమను పరిపూర్ణంగా రుచి చూసారా? But today start your life. కానీ ఈ రోజున అది మీ జీవితంలో మీరు ప్రారంభించాలి. I will love Jesus Christ 100%. నేను ఇలా ఆలోచన చేయండి, ఇలా తీర్మానం తీసుకోండి, నేను నా ప్రభువును 100% నా జీవితంలో ప్రేమించడం ప్రారంభిస్తాను. There is a song, a little chorus. యేసునే నేను వెంబడి చెందాలను, వెంబడించేదను. వెంబడించాలను. Yeah. Can we sing? మనం పాడగలుగుతారా? Yeah. నా You know that song? రక్షకుని నేను వెంబడింతును. Yeah. So వెంబడించాను. That means, what does it means? అంటే దాని భావం ఏంటి అని అంటే, I have decided to follow Jesus. నేను యేసును వెంబడించడానికి తీర్మానించుకున్నాను. వెనుతిరుగాను. That means వెనుతిరుగాను means what is that? వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు ఇక. I won't turn back. నేను ఇక వెనక్కి తిరగను, అనగా ఆయన విడిచిపెట్టి వెనక్కి తిరగకుండా ఉంటానని. Jesus Christ, the Lord asked Lot and his family to go forward and no turn back. యేసు ప్రభువారు దేవుడు లోతు కుటుంబాన్ని లోతుతో చెప్పిన మాట ఏంటంటే, ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళిపోమని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమన్నాడు. When the wife of Lot turned back, what happened? కానీ ఎప్పుడైతే లోతు భార్య వెనుదిరిగి చూసిందో ఏం జరిగింది? She became the pillar of salt. Salty pillar. ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. What happened for the next generation? ఆ తర్వాత జనాంగానికి ఏం జరిగింది? అది whether it came blessing or curse? అక్కడ వారికి దీవెనలు వచ్చినాయా, శాపం వచ్చిందా? Tell me. ఏం జరిగినాయి? శాపాలే వచ్చినాయి. If you turn back, వెను తిరగాను means నువ్వు వెను తిరగకుండా ఉండడం అంటే ఏంటి అని అంటే, you will get curse. నువ్వు వెను తిరిగితే గనక దాని వలన నష్టము, శాపమే తప్ప ఏమాత్రం మేలు కాదు. Once you hold the hands of Jesus Christ to follow him, don't turn back. ఆయన్ను వెంబడించడానికి ఆయన చేయి గనక నువ్వు పట్టుకుంటే ఇక ఆయన విడిచిపెట్టి ఎన్నటికీ వెను తిరగకు. In whatever situation, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, whatever happens to you, ఏది నీకు సంభవించినా సరే, then in Daniel 3, దానియేలు 3వ అధ్యాయం కనుక చూడగలిగితే, దానియేలు they గ్రంథం, face fiery furnace. వారు గొప్ప అగ్నిగుండాన్ని ఎదుర్కొన్నారు. And what did they confess? Their faith. They have confessed their faith. వారు వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటున్నారు. Whether our Lord, 15 Daniel 3:6. 15 Yeah. 3:16 3:16 షడ్రక్ మేషక్ అబేద్నెగో రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఎస్, Daniel 3:17 and 18. Yeah. 3, 17, 18, 19. So they said, if our God is deliver or not, we won't worship the golden idols. వారు మాట చెప్తున్నారు ఏమని అంటే, ఆయన మమ్మును ఈ అగ్నిగుండంలో నుంచి రక్షించుట సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించినా రక్షింపకపోయినా నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మాత్రం మొక్కం అని చెప్పి గట్టిగా తెగేసి చెప్తున్నారు. This action of you will reflect such a love of God in your heart towards him.
ఈ విధమైనటువంటి నీ ప్రతిస్పందన నీవు దేవునిపై ఎంత ప్రేమ కలిగి ఉన్నావు అన్నటువంటిది అది తెలియజేసేదిగా ఉంటుంది. Are we going to give up lost savings to Jesus Christ? ఈ రోజున ఒకవేళ నీ దగ్గర ఉన్నటువంటి నువ్వు దాచుకున్న సొమ్మే అయి ఉండొచ్చు, లేదా నీ భవిష్యత్తు కొరకు ఇది ఉపయోగపడుతుంది అనుకున్నది అయి ఉండొచ్చు. అది ప్రభు కొరకు పరిపూర్ణంగా సంపూర్ణంగా వెచ్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? కేవలం డబ్బే కాదు, అన్ని విషయాల్లో ప్రభువుకు ప్రాధాన్యతనివ్వగలిగిన స్థితి నీలో ఉందా అన్నది ఈ రోజున్న ప్రశ్న. This is not based on how much you are giving offering. దీన్ని నువ్వు ఎంత కానుక దేవునికి ఇస్తున్నావు అన్నది ఉద్దేశించి చెప్పడం కాదు ఇక్కడ. This is not how much you are giving to God. నువ్వు ఎంత దేవునికి కానుక చెల్లిస్తున్నావు అన్నది కాదు ఇక్కడ ముఖ్యం. This is not how much you are giving to the pastor. లేదా నువ్వు పాస్టర్ గారికి ఎంత కానుక ఇస్తున్నావు అన్నది కాదు ముఖ్యం. This is not how much you are giving to the church. లేదా నువ్వు సంఘానికి దాని అభివృద్ధి కొరకు నువ్వు ఎంత ఇస్తున్నావు అన్నది కాదు ముఖ్యం అక్కడ. It's completely about your whole heart. ఇది పరిపూర్ణంగా నీ సంపూర్ణ హృదయానికి సంబంధించినదై ఉంటున్నది. If you give your whole heart, you will be blessed. నువ్వు నీ పరిపూర్ణ హృదయంతో సంపూర్ణ హృదయంతో నువ్వు గనక ఏదైనా ఇవ్వగలిగితే దేవునికి, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడగలుగుతావు. Giving is like a well. అది ఇవ్వడం అనేటువంటిది ఎలాంటిది అంటే ఒక ఊటతో ఉండినటువంటి బావి లాంటిది. అది never dries. అది ఎన్నటికీ కూడా ఏమవ్వదనంటే ఎండిపోదు. Are you love Jesus Christ? మీరు ప్రభువును ప్రేమిస్తున్నారా? అలాగా Do you have a passion for God? ఆయన కొరకైనటువంటి తృష్ణ ఉందా మీకు? So first thing, if you have love God, if you have a love on God, you have to give lost savings. మీరు గనక దేవునిని ప్రేమిస్తున్న వారు మనం చెప్పాలి అని అంటే మీ కొరకు ఉన్నదంతా మీరు దాచుకున్నది దేవుని కొరకు ఇచ్చేవారిగా ఉండాలి. Like Shadrach, Meshach, Abednego, whatever happened. ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు లాగా అవసరమైతే వారి ప్రాణమును కూడా దేవునికి ఇవ్వడానికి 7 times much higher persistence. వారి యొక్క తీర్మానం ఏం చేసింది అని అంటే అగ్నిగుండం ఎప్పటికంటే 7 అంతల రెట్టింపవడానికి కారణమయ్యింది. This is what happened when you follow Jesus Christ. You will face huge amount of troubles. నువ్వు యేసు ప్రభువుని వెంబడిస్తున్న సమయంలో నీ హృదయపూర్వకమైనటువంటి తీర్మానం తీసుకున్నప్పుడు నువ్వు ఎదుర్కొనే మొట్టమొదటి సమస్య ఏంటి అని అంటే నువ్వు భరించలేనంత రీతిగా శ్రమలు అనేవి నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. But you have to ready for that. కానీ అవన్నీ ఎదుర్కోవడానికి నువ్వు సంసిద్ధతను కలిగి ఉండటం ప్రాముఖ్యం. And second thing, రెండో ప్రాముఖ్యమైన విషయం, a widow, ఒక విధవరాలు, she gave all the food, last food. తన దగ్గర ఉన్నటువంటి చివరి భోజనం తను ఇవ్వడానికి వెనకాడలేదు. And we can see the happens in 1 Kings 17. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో గనక మనం చూడగలిగితే సారిపాతు విధవరాలు and verse 12. 12వ వచనం You can read. చదవచ్చు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినా నేను, that we may eat it and die. అక్కడ ఆమె చెప్తున్న మాట, మేము చావడానికి ముందు అవి తినడానికి, తిని చనిపోవడానికి లాస్ట్ ఫుడ్ పార్టికల్స్ లెఫ్ట్ ఓవర్ ఫర్ దెం. వారి కొరకు మిగిలిపోయినటువంటి చివరి భోజనం అది. బట్ వాట్ డిడ్ ప్రాఫెట్స్ సే? కానీ ఇక్కడ దేవుడు ప్రవక్త ద్వారా చెప్తున్న మాట ఏంటి అని అంటే, దట్స్ నాట్ ఎ లాస్ట్ ఫుడ్. అది ఎన్నటికి వారి జీవితంలో చివరిది కాదు, కానీ ప్రిపేర్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ బ్రెడ్ విత్ దట్ స్మాల్ ఫుడ్ పార్టికల్స్. దాంతో వారి దగ్గర మిగిలిపోయినటువంటి ఆ చివరి పిండితో ఒక రొట్టెను ముందుగా సిద్ధం చేసి, she obeyed. ఆమె విధేయత చూపినదై what has happened? ఆ ప్రవక్తకు తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు ఏం జరిగింది అని చూస్తే, till the last situation, ఆ చివరి గడియ వరకు ఏం జరిగిందని చూస్తే, when the rain coming back again, తిరిగి వర్షం కురిసేంత వరకు కూడా the whole area, the whole city was dry. ఆ పట్టణమంతా కూడా ఎండిపోయి ఆహారపు కొరతతో చనిపోతున్న పరిస్థితుల మధ్య ఉండగా, she told, we will eat the last food and die. అవి కూడా ఏం చెప్పింది అని అంటే, నేను ఆ చివరి భోజనం తినేసి చనిపోవాలి అని చెప్తా ఉన్నటువంటి prophet told, prepare first. ఆ ప్రవక్త ఆమె దగ్గరకు వచ్చినటువంటి ఏలియా ఏం చెప్పాడంటే, మొదట
అప్పం చేసి నా దగ్గర తీసుకొని రా అని అన్నాను. And it was long lost till the rain coming back again. అది అది ఏ విధంగా దీవించబడింది అని అంటే, తిరిగి వర్షించి పంట పండి వారికి ఆహారము వచ్చేంత వరకు కూడా వారి కుటుంబము పోషించబడింది. హల్లెలూయా. She went according to the word of the Lord. ఆమె దేవుని వాక్యానుసారంగా కొనసాగింది. She moved her life with the Lord. ఆమె దేవుని యొక్క ప్రభుతో ఆమె ముందుకు సాగిపోయింది. Have anyone taught, do you love God this much? Had anyone taught before Elijah to her? ఆమె దగ్గరికి ఏలియా రాక మునుపు ఎవరైనా చెప్పారా, నువ్వు దేవుడిని ఇంతగా ప్రేమించాలి, ఇంతగా ప్రేమిస్తేనే అని ఎవరు చెప్పినట్టు? That was the first time she saw a prophet Elijah. ఆ ప్రవక్త ఏలియాను ఆమె అదే మొట్టమొదటిసారి చూడడం. Earlier we saw a woman, first time she gave up everything. అంతకుముందు ఒక స్త్రీని చూసాం, ఆమె తన దగ్గర ఉన్న డబ్బంతా వెచ్చించి ప్రభువును అభిషేకించడానికి అత్తరు తీసుకొని వచ్చింది. Second we saw a woman, first time she saw a prophet. ఈవిడ కూడా చూసినట్లయితే ఈ స్త్రీ ఏమో మొట్టమొదటిగా ప్రవక్తను చూసింది. ఆవిడ కూడా తన దగ్గర ఉన్న దాంట్లో మొదట ప్రథమ స్థానం దేవునికి ఇచ్చింది. So she gave the last food. తన దగ్గర ఉన్నటువంటి చివరి భోజనం ప్రవక్తకి ఇచ్చింది. If you love God, ఒకవేళ మీరు కూడా దేవుణ్ణి ప్రేమిస్తే you have to give first priority to God. మీరు అలాగున్న దేవుని ప్రేమిస్తున్నప్పుడు మీరు ప్రథమ స్థానం ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాల్సిన వారై ఉంటున్నారు. You will not put in a shameness. అలాగున ఒకవేళ మీరు చేస్తే మీరు ఎన్నటికీ సిగ్గుపరచబడరు. Everything will be added unto you. అది సమస్తము కూడా మిమ్మల్ని వెంబడించేవిగా ఉంటాయి. He will give good food. ఆయన మీకు మంచి ఆహారాన్ని ఇస్తాడు. See, my dress is looking pretty or not? నా డ్రెస్ చూడండి, చాలా బాగుందా లేదా? Huh? Good. This is a Christmas gift to me. ఇది నాకు ఒకళ్ళు క్రిస్మస్ గిఫ్ట్ గా ఇచ్చింది. And after 30 years I am wearing a jibba. ఈ 30 సంవత్సరాల తర్వాత నేను ఇది వేసుకుంటున్నాను, ఈ జిబ్బా. When one missionary asked me, I saw you earlier, you were wearing jibba, but nowadays you are not wearing it. నేను ఒక మిషనరీ గారు నన్ను అడిగారు, నువ్వు ఒకప్పుడు జుబ్బా వేసుకునేవాడు, ఇప్పుడు చూడలేదు నిన్ను అని. నేను That missionary took me to the textile shop and bought this for me. ఆ మిషనరీ గారు నన్ను షాప్కి తీసుకొని వెళ్ళి నా కోసం దీన్ని కొన్నారు. This Christmas I was nourished with 7 dresses. ఈ యొక్క క్రిస్మస్, గడిచిన క్రిస్మస్లో నాకు దేవుడు 7 కొత్త జతలు ఇచ్చాడు. మేన్. But God enabled me to give some dresses to some people. అలాగే దేవుడు నాకు కొంత అవకాశం ఇచ్చాడు ఇంకా లేని వారికి కొందరికి ఇవ్వడానికి. For my wife also, kids also, the dresses were provided. నా భార్యకు కానీ నా బిడ్డలకు కూడా అలాగనే దేవుడు అనుగ్రహించాడు. And we as a family provided cakes, provided dress to the non-Christians, those who were not able to worship in Christ in front of everyone. ఒకవేళ అనేకులు క్రీస్తు ఎదుట క్రైస్తవులుగా ఒకవేళ ఆరాధిస్తూ ఉండొచ్చేమో కానీ మేము క్రైస్తవేతరులకు ఆ దినాల్లో క్రిస్మస్ కేకులు, భోజనం ఇలాంటివి వారికి అందిస్తూ వస్తూ వచ్చాము. Will you able to give? Will you able to sacrifice? మీరు అలాగున దేవుని కొరకై త్యాగం చేయడానికి, ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారా? Sacrifice is the obeying word of God. సమర్పణ దేవుని అంటే దేవుని మాటకు లోబడటం అన్నటువంటిది మనం గ్రహించాలి. If you sacrifice, మీరు అలాగున గనక మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుంటే somebody else will sacrifice themselves and give it to you. మీకోసం ఇంకో ఎవరో అలాగున సమర్పించుకొని అది మీకు ఇవ్వడానికి దేవుడు సాయం చేస్తాడు. If you give 100% to the Lord, మీరు 100% దేవునికి గనక ఇవ్వగలిగితే He will bless you 1000 times. మీరు 100% ఇవ్వగలిగితే ఆయన మిమ్మల్ని వేల కొలదిగా ఆయన ఆశీర్వదించేవాడై ఉన్నాడు. Deuteronomy chapter 1 verse 11. ద్వితీయోపదేశకాండము 1:11. The verse says like this. వాక్యం ఇలాగన జ్ఞాపకం చేస్తూ ఉంది. Deuteronomy chapter 1:11. 1:11. చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఎస్. May the Lord of God your fathers make you 1000 times more numerous than you are and bless you as He has promised you. దేవుడు మీకు
వాగ్దానం చేసినట్లుగా, మీతో చెప్పినట్లుగా మిమ్మల్ని 1000 రెట్లుగా ఏం చేస్తానని అంటున్నాడు, ఎక్కువ చేస్తాను అని అంటున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I will give 100% and God shall give back to me everything 1000 times. నేను దేవునికి 100% ఇస్తాను. తిరిగి ఆయన చెప్పిన మాటను బట్టి వాగ్దానానుసారంగా 1000 రెట్లుగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. He ఆమేన్. will take care of my whole life till my death. నా చివరి శ్వాస వరకు ఆయనే నా కొరకు సమస్తమును చూసుకునే దేవుడై ఉన్నాడని నేను ప్రకటన చేయగలను. Come and read with me Psalms 48 నాతో పాటు 48వ కీర్తనను చదవడానికి ప్రయత్నం చేయండి. and the 14th verse. 48:14. For this is God, దేవుడు, ఈ our దేవుడు God forever and ever. సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. He will be our guide ఆయనే even to death. మరణము వరకు ఆయన మనలను నడిపించును. Believe it or not. నమ్ముతున్నారా లేదా? ఇది Believe it or not. ఇది నమ్ముతున్నారా లేదా? Till the last breath of our life, మన జీవిత చివరి శ్వాస వరకు ఆయనే మనల్ని నడిపించేవాడు. we will never face scarcity. మనం ఎన్నటికీ ఏ విధమైనటువంటి ప్రతికూలతలను ఎదుర్కోం. In Psalms 23 verse 1 says like this. అలాగే 23వ కీర్తన మొదటి వచనం కూడా The ఇలా Lord is చెప్తా my ఉంటాడు. shepherd. యెహోవా నా కాపరి, I will not shall any more want. నాకు లేమి కలుగదు అనని. He will guide me in green pastures. ఆయన నన్ను పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు. Grace and mercy will follow me till my last breath. కృపాక్షేమములలో నా బ్రతుకు దినములని కృపాక్షేమములు నా వెంట వచ్చును అని చెప్పి. So a widow gave last food particle. ఒక విధవరాలు తన దగ్గర ఉన్న చివరి భోజనం తన దేవునికి సేవకునికి She was ఇచ్చేసింది. blessed more than 1000 times. ఆమె 100కి 1000% ఆశీర్వదించబడింది. Till the land has regained again with the rain, and she, before cultivation, everything flourished. She was nourished with the word of God and food particles, not at face scarcity. వర్షం వచ్చి పంట పండి ఆ పంట మరలా ప్రజలకు అందించబడేంత వరకు కూడా కరువు అన్నదే కలగకుండా ఆ కరువులో ఆమె కుటుంబం పోషించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He will never leave you, ఆయన నిన్నటికి విడిచిపెట్టే దేవుడు కాదు. nor forsake you. ఆయన నిన్నటికి విడిచిపెట్టే దేవుడు కాదు. So first thing, a woman gave lost savings. మొదట ఆమె తన దగ్గర ఉన్నటువంటి ఆ పొదుపు అంతటిని కూడా తన భవిష్యత్తు కొరకు దాచుకున్నదంతా ఇచ్చేసింది. Second thing, a widow gave lost food particle. రెండవదిగా ఒక స్త్రీ తన దగ్గర ఉన్నటువంటి చివరి భోజనం ఇచ్చేసింది. But now God is asking you. దేవుడు ఇప్పుడు నిన్ను అడుగుతా ఉంటున్నాడు. In Luke chapter 15:38. లూకా సువార్త 15వ అధ్యాయం 38వ వచనం. Read me. చదవండి ఒకసారి. Chapter 15, Luke chapter 15:38. లూకా సువార్త 15వ అధ్యాయం 38వ వచనం. Sorry, Luke. I have wrongly mentioned. No. I am sorry. Uh, 33, sorry. 33. Luke chapter 15 verse 33. 15:32. 33. Here it is saying. No, sorry, maybe In Tamil. 32. Sorry, 14:33. 14:33. I am really sorry. 14:33. 14వ అధ్యాయం. ఆ ప్రకారమే మీలో తమకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. Whole thing, last asset, even the last asset. మనది అని ఉన్నది అది అంతటిని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలి. What you are holding. ఏం పట్టుకున్నారు మీరు? Will you able to sacrifice your house? మీరు కలిగి ఉన్నదంతా దేవుని కొరకు విడిచిపెట్టడానికి మీరు సంసిద్ధంగా ఉన్నారా? If somebody else in need, will you able to sold your house and give the money to the needy people? ఒకవేళ మీ ఇల్లు అమ్మేసి ఎవరికైనా అవసరతలో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామా? Maybe you have at least 1 pounds of silver, gold or something. God asked you to give the
needy, will you able to give? ఒకవేళ మీ దగ్గర ఒక 2 గ్రాముల బంగారమే ఉందనుకోండి, అది అవసరతలో ఉన్న వాళ్ళకి అది అమ్మేసి ఇవ్వండి అని అంటే ఇవ్వగలుగుతామా? నో. Whether you may have 10,000 rupees in your bank balance, somebody else need 10,000 rupees very urgently. You not even know about that person. Will you able to give the 10,000 for the medicine help? ఒకవేళ ఒక వ్యక్తికి నిజంగా అవసరం అయ్యి అత్యవసరంగా ఆరోగ్యానికి సంబంధించి మందులకు అవసరమైనటువంటి అవసరతను బట్టి ఒక 10,000 అవసరమైంది, అతను ఎవరో మీకు తెలియదు, అడిగితే ఇస్తారా? No means you are not loving God. కాదు, లేదు అని అంటే మనం దేవుని, If you love God, మనం గనక దేవుని ప్రేమిస్తే you have to obey God. దేవునికి విధేయత చూపించాలి. You have to give the lost assets to Him. అలాగే దేవుని కొరకై మన దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేసే వారం అవ్వాలి అన్నది మనం నేర్చుకోవాలి. My forefathers, నా పితరులు, అంటే మా తాతగారు వాళ్ళు, they were millionaires. వారు లక్షాధికారులు. But now we don't have a single piece of land as own. కానీ ఇప్పుడు మాకు కనీసం 1 సెంటు భూమి కూడా మా సొంతానికి లేదు. They gave during the flood times, during the famine times, they gave the land as free gift to the people, those who are needy. వాళ్ళు వరదలు వచ్చినప్పుడు, అలాగే కరువు వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో మా తాతగారు వాళ్ళు ఏం చేశారనంటే అవసరతలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకున్న భూమిని అలా దానం చేసేసారు. Acres of land. ఎకరాల కొద్దీ ఆ భూమి. Will you able to give? అలా మీరు ఇవ్వగలరా? Then how you are saying I am having love the word of God in my heart? అలా ఇవ్వలేనప్పుడు మనం ఎట్లా చెప్పగలం నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఆయన మాటకు లోబడుతున్నాను అనే నా హృదయపూర్వకంగా అని ఎట్లా చెప్పగలం? God is saying you cannot serve 2 masters at a time. దేవుడు చెప్తా ఉంటున్నాడు, నువ్వు ఏమాత్రం కూడా 2 యజమానులకి దాసునివిగా ఉండలేవు అని. You cannot serve 2 masters at a time. నువ్వు 2 యజమానులకు 2 యజమానులకు నువ్వు సేవ చేయలేవని. Select one master, God or world. దేవుడా లోకమా అన్నది ఎవరో ఒకరినే నువ్వు ఎన్నుకోవాలి. Only one can rule you. కానీ ఒక్కళ్ళే నిన్ను పాలించగలరు. Money, wealth or asset or God. లేదా డబ్బు, ఐశ్వర్యం, లేదంటే నీకున్నటువంటి ఆస్తి ఇవా లేదా దేవుడా? Choice is yours. అది మీదే ఎంపిక, మీ ముందే ఉంది. ఎన్నుకోవడం అది మీ చేతుల్లోనే ఉంది. అవకాశం మీ ముందే ఉంది. A widow, ఒక విధవరాలు gave everything. తనకున్నదంతా ఇచ్చేసింది. A woman, ఒక స్త్రీ gave everything. సమస్తం ఇచ్చేసింది. And God is asking, దేవుడు ఈ రోజు if you love me, ఇప్పుడు మీరు కనుక నన్ను ప్రేమిస్తున్న వారైతే gave everything. సమస్తముని ఇవ్వాలి. And not even saying throw away everything. అసలు మొత్తాన్ని విడిచిపెట్టేసేయాలి అని అంటున్నాడు. What is the meaning of giving and throwing? ఇవ్వడానికి లేదా విడిచిపెట్టడానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? If you are going for a wedding, you will put as a gift 100 rupees or 500 rupees, 1000 rupees. What is your expectation? For my daughter or for my son, they will give back. Yes. That's the expectation, no? అవునా? ఏదన్నా వివాహానికి వెళితే మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఒక 500 1000 రూపాయలు ఏదో చదివించామనంటే మళ్ళీ ఏంటి, మళ్ళీ మా పిల్లల్ని అడిగి అది వాళ్ళు ఇవ్వాలి చేయాలని మనం ఎదురు చూస్తాం కదా. చాలా ఉంది. మంచి దేవుడు, we are loving the good God కదా. మనం మంచి దేవుడిని మనం ప్రేమిస్తుంటుంటే, but whether our heart is good enough to give everything. మనం అలాగ ఆయన ప్రేమించు వారం అయితే కనుక మన హృదయం కూడా ఆయన చెప్పిన మాటను అనుసరించి ఇవ్వగలిగినది అయి ఉండాలి. Throw away in a river means whether it will come back to you or it pass away. ఒకవేళ అదొక నదిలో పడేయండి అని అంటే అది మన దగ్గరకు వస్తుందా, వెళ్ళిపోద్దా? వెళ్ళిపోతుంది. పోయింది, it's gone. అంతే కదా. It will pass away కదా, అది మనల్ని దాటి వెళ్ళిపోద్ది. God is asking to left over everything to pass away from you. మిగిలిపోయినంతా కూడా నీ దగ్గర నుంచి వెళ్ళిపోనివ్వడని దేవుడు అడుగుతా ఉంటున్నాడు. The pastor and the family, they are passing away everything. Do you know that? పాస్టర్ గారు వారి కుటుంబం అంతా కూడా సమస్తాన్ని అట్లా విడిచిపెట్టేస్తున్నారు తెలుసా? You can slightly say that is their commitment. They are calling from heaven and they are pastors. We are small believers and we have to have some savings.
ఒకవేళ మీరు అనుకోవచ్చు వాళ్ళు పాస్టర్ గారులు కాబట్టి వాళ్ళు అట్లా ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తప్పదండి, మేమంటే ఏదో విశ్వాసులం, మా దగ్గర ఏదో కొంచెమే ఉంది, ఉన్నా కొంచెం జాగ్రత్త చేసుకోవాలి కదా. If a pastor buy a car, oh, pastor buy a car, oh. పాస్టర్ గారు ఒక్కడేదని కారు కొన్నాడు, అబ్బో పాస్టర్ గారు కారు కొన్నారే. If a pastor wearing good shirt, oh, romba costly, it's very costly. అబ్బా ఒకవేళ పాస్టర్ గారు ఒక మంచి బట్టలు వేసుకున్నాడు అని అంటే, అబ్బో అసలు ఇక మంచి బాగా డబ్బులు ఇది ఉన్నాయని అనుకుంటా. Pastor is a man or it's an angel from heaven? పాస్టర్ గారు కూడా మనిషేనా లేకపోతే పైనుంచి ఏమైనా ఊడిపడ్డా? Mansha. మనిషి Same man. Human being. ఆయన కూడా ఒక మానవుడే కదా. He is also having something to have better than everyone. ఆయన ఇతరులకు ఉన్న దానికంటే కూడా శ్రేష్టమైనది కలిగి ఉండడానికి దేవుని He also needs something. ఆయన కూడా దేవుని యొక్క అవసరత, దేవుని బట్టి తనకు కూడా తనకు అన్ని అవసరాలనే ఉంటాయి. But the pastor or a missionary sacrificing themselves. కానీ సేవకుడే కానీ లేదా మిషనరీ గారు వారిని వారి కుటుంబాన్ని దేవుని కొరక ఏం చేస్తున్నారంటే సమర్పించి కొనసాగుతున్నారు. They are getting blessings. కాబట్టే వారు ఆశీర్వదించబడుతున్నారు. Follow them. వారిని అనుసరించండి. Good pastors. మంచి సేవకులను. Not the pastor, they are saving for their whole life, building big buildings, big cars, big bungalows. Not follow them. మీరు చూస్తూ ఉన్నాం కదా ఈ రోజుల్లో సేవకులు అని అంటే బిల్డింగ్లు, కార్లు ఇవి కొట్టుకొని మంచి ఇద్దరు బౌన్సర్లను పెట్టుకొని తిరిగి అలాంటి సేవకులను కాదు కానీ వెంబడించాల్సింది దేవుని కొరకు ప్రయాసపడుతున్న సేవకులను వెంబడించవలసిన వారమై ఉన్నాం. Your pastor is having a car. మీ పాస్టర్ గారికి ఒకవేళ కారు ఉంది. Without car, how can he take his family, equipment, speaker, mic, mixer and everything in the car? ఆ కార్ లేకపోతే కుటుంబము అలాగే అవసరమైనటువంటి ఈ సౌండ్ సిస్టమ్ ఇలాంటివన్నీ తీసుకొని ఎక్కడికైనా సేవకు వెళ్ళాలంటే అది కుదురుతుందా? కుదరదు కదా. Whatever he needs, God provided. ఆయనకి ఏది సేవకులో అవసరమో అది దేవుడు తనకు అనుగ్రహిస్తూ వస్తూ ఉంటాడు. He is not having a big car, Mercedes Benz 1 crore, 2 crores car. Simple car. ఆయన ఏదో మెర్సిడెస్ బెంజ్ ఇట్లాంటివి 1 కోటి 2 కోట్ల కారు ఏం లేదు, ఏదో సాధారణమైన కారు కలిగి. Because you are sacrificing and giving offering to the church. ఎందుకనంటే మీరు వారికి సమర్పించుకొని మందిరం కొరకు మీ యొక్క కానుక ఇస్తున్నారు కాబట్టి. With your small offerings, God can able to bless the pastors. మీరు ఇచ్చేటువంటి ఆ చిన్న కానుకతోనే దేవుడు సేవకులను ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. If you sacrifice your wholesome amount to some other needy people, God will bless you or not. ఒకవేళ ఆ కొద్ది దాంతో సేవకులను ఆశీర్వదిస్తూ అలాగే మీరు కూడా ఆశీర్వదించబడుతుంటున్న పరిస్థితుల మధ్య మీకున్న దాంట్లో నిజంగా అవసరతలు ఉన్న వారికి మీరు అలాగున సమర్పించుకొని కనుక చేస్తే దేవుడు మిమ్మల్ని 1000 రెట్లు ఆశీర్వదిస్తాడా లేదా? Everyone, ఆశీర్వాదం. Everyone is used to telling me, you are giving out every money to the needy people. You have 2 girl child. We will see how will they grow. నాతో చాలామంది చెప్తా ఉంటాను, నువ్వు నీ దగ్గరికి ఏదన్నా వస్తే డబ్బులు మిగుల్చుకోకుండా అన్నిటికీ ఖర్చు పెట్టేస్తూ ఉంటావు, వాటికి వీటికని ఇచ్చేసేస్తూ ఉంటావు, నీకేం 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని ఎట్ట పెంచుతావు చూస్తామేమో అని నన్ను చెప్తా ఉంటారంట. ఆయన కూడా 2 ఆడపిల్లలు. Everybody challenged me. ప్రతి ఒక్కళ్ళు నన్ను అలా సవాల్ చేశారు. I never challenged with my words back to them. నేను మళ్ళీ తిరిగి నా మాటలతో వాళ్ళని కూడా సవాల్ చేయలా వాళ్ళని. And also I never asked God, how you are going to bless my children. కానీ తిరిగి నేను మళ్ళీ ఆయన కూడా అడగలే, దేవుడు నువ్వు ఎట్లా నా బిడ్డలను ఆశీర్వదించబోతున్నావని. I had 100% confidence on the Lord. The word of God told me, I will bless you 1,000 times better than everyone. ఆయన నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి అని అంటే, ఇతరుల కంటే 100 వెయ్యంతులుగా నేను ఆశీర్వదిస్తానని చెప్పిన ఆ మాట పైన నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది కనుక నేను ఆయన తిరిగి ప్రశ్నించలేదు. Now my both daughters are working. నా 2 కుమార్తెలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వారు జాబ్ చేస్తూ ఉంటున్నారు. I haven't spent much money to them. వారి కొరకు నేను ఏమాత్రం వెచ్చించింది లేదు ఎక్కువగా. We paid fees for lakhs and lakhs. మేము లక్షల కొద్ది ఫీజులు ఏం చెల్లించాల. Through the people, those who sacrificed for our kids. వారు అలాగున ఆ లక్షలు పోసి చదివించబడ్డారని అంటే కొంతమంది ఎవరైతే దేవుని యొక్క కృపను బట్టి వారు సమర్పించుకున్నారో వారి ద్వారా వారి యొక్క ఫీజులు చెల్లించబడ్డాయి. If you seed a land, 1 seed, a paddy, how much it will grow up the crops? మనం వరి విత్తనాలు కనుక ఒక్కటి నాటితే అది
ఎదిగితే మొక్క Only వచ్చిన one it తర్వాత will come or multiply. అది బయటికి పెరిగినప్పుడు అది పంటకు వచ్చేసరికి ఎన్ని వస్తాయి? ఒకటే వస్తుందా, ఎక్కువ వస్తాయా? Even the land was created by God, giving back multiple times. దేవుడు సృష్టించినటువంటి ఈ భూమిలో నుంచి మనం నాటింది తిరిగి మనకు అత్యధికంగా ఇచ్చేదిగా ఉంటున్నప్పుడు How much the God will give back to you? తిరిగి దేవుడు నీకు ఇంకెంతగా ఇస్తాడో కదా, అవునా లేదా? Believe. నమ్మకం ఉందా? Then what you are going to do now? సో ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఏం చేస్తారు? Don't just hear the word of God and simply go out. ఊరికే వినకండి, వినేసి వెళ్ళిపోకండి. You have to hear the word of God. మీరు దేవుని వాక్యం వినాలి. You have to save the word of God in your heart. మీ హృదయంలో దాన్ని భద్రపరచుకోవాలి. You have to apply the word of God through your faith. మీ విశ్వాసం ద్వారా దానిని మీరేం చేయాలనంటే ఆపాదించుకొని ముందుకు సాగాలి. Then only you and me will be blessed 1,000 times. అప్పుడు మాత్రమే మీరైనా నేనైనా సరే 1000 రెట్లు ఆశీర్వదించబడగలుగుతాం. Lastly, చివరి మాట we'll read John 15:13. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. Jesus said to the disciples, యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. ఎస్, who said? ఎవరు చెప్పారు ఈ మాట? Jesus said. యేసు ప్రభువారు. What did he say? ఏం చెప్పాడు ఆయన? He have to give lost blood ఆయన తన చివరి రక్తపు బొట్టు వరకు to the friend. తన స్నేహితుని కొరకు. I'm calling you, you are my friends. ఆయన ఏమన్నాడు అంటే, నేను మిమ్మల్ని నా స్నేహితులని పిలుస్తున్నాను అని అన్నాడు. Whether Jesus kept his wordings or not. ఆయన తన మాట నిలబెట్టుకున్నాడా లేదా? మన కోసం, స్నేహితులని పిలువబడిన మనందరి కోసం ఆయన తన చివరి రక్తపు బొట్టు వరకు ఇచ్చాడా లేదా? He gave his lost blood on the cross. ఆయన తన చివరి రక్తపు బొట్టు వరకు కలువరి శిలువలో మన కొరకు చిందించాడు. If you love God, మీరు గనక దేవుని ప్రేమ, you have to ready మీరు కూడా సిద్ధంగా last savings. You have to give మీ దగ్గర ఉన్నటువంటి ఆఖరి పొదుపులు అయి ఉండొచ్చు, last food ఒకవేళ చివరి భోజనం అయి ఉండొచ్చు, and last assets, చివరికి మీ దగ్గర ఉన్నవన్నీ ఏదైనా and whatever you are having, మీరు కలిగి ఉన్నది ఏదైనా సరే 100% willingness you have to give. 100% తిరిగి ఆయన కోరినప్పుడు చెప్పినప్పుడు వాటిని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండవలసిన వారమై ఉన్నాం. Whether Jesus hesitated or rejected to taken up the cross on his shoulder. ఆయన ఒక ప్రభు తన యొక్క భుజస్కంధాలపై తన సిలువను మోయడానికి కనుక ఒకవేళ తిరస్కరిస్తే Tell me. ఏం జరిగేది? Whether he refused? ఒకవేళ ఆయన తిరస్కరించుంటే, Yes or no? తిరస్కరించాడా? ఆయన సిలువను మోయడానికి తిరస్కరించాడా? లేదు. Then you and me are claiming, I am the children of God. సో ఆయన తిరస్కరించలేదు కాబట్టి మనం ఏం చేయగలుగుతున్నామంటే మనం దేవుని బిడ్డలము అని చెప్పుకోగలుగుతుంటున్నాం. In worldly says, some other verb says, as a father, kid is doing. లోకం చెప్తుంది తండ్రి ఎట్లా ఉంటే కొడుకు కూడా అట్లే ఉంటాడు. As a mother, child is doing. తల్లి ఎలా ఉంటే కూతురు కూడా అట్లనే ఉంటుంది అని. Who is your father? Who is your father? ఇప్పుడు మీ తండ్రి ఎవరు? Who is my father? నా తండ్రి ఎవరు? Tell me. Say loudly. Who is your father? గట్టిగా చెప్పండి. మీ తండ్రి ఎవరు? నా తండ్రి ఎవరు? ఎవరు? జీసస్ క్రైస్ట్. Then do what అప్పుడు ఏం చేయాలి? Jesus did. ఆయన ఏం చేశాడో మనం కూడా అదే చేయాలి. Shall we all stand? అందరూ లేచి నిలబడదామా? Shall we commit ourselves to God? ఈ సమయంలో మనల్ని మనం దేవునికి అలా తీర్మానంతో ఆయనతో ఒక నిబంధనలు అనుకుందాం. We might be 15 people over here, ఒకవేళ మనం 15-20 మందే ఉండొచ్చు ఇక్కడ. but God is asking you to give కానీ everything. దేవుడు నిన్ను అడుగుతుంటున్నాడు తన కోసం సమస్తాన్ని ఇవ్వడానికి. సో ఈ సమయంలో ప్రభువుతో ఒక తీర్మానం చేసుకుందా. దేవా, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను అని అంటూ ఎవరికి వారం నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును,
ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నేవేనుదీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేవేనుదీరుగా సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేవేను తీరుగా నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును యేసు నిన్నే ఆరాధింతును నేవేనుదీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేవేనుదీరుగా నేవేనుదీరుగా అందరం చెప్దామా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేవేనుదీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నేవేనుదీరుగా నుదీరుగా నేవేను తీరుగా నేవేను తీరుగా 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 నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నీరసించక సాగేదా నేవేనుదీరుగా అవును తండ్రి. I'll request Pastor Amma to pray. సమయంలో మనల్ని పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా నీకు స్తోత్రములు 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 తండ్రి. నిజంగా నీ వాక్యము ద్వారా నా తండ్రి దర్శించిన విధానానికే కృతజ్ఞతలు. అయా నిన్ను ప్రేమించే వారంగా మేము ఉన్నట్లయితే నాన్న నీకేం అర్పిస్తూ ఉన్నాము అయా పరిశీలించుకునే స్థితిని దయచేయండి తండ్రి. అయా నా ప్రభువా నీ కృపను అనుగ్రహించండి. నీ సన్నిధి తోడుగా ఉంచినాను. ఇప్పటి వరకు నీ సేవకుడు నిలుపుకొని నా తండ్రి నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు 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 తండ్రి. ఆనాడు నా ప్రభా ఆ యొక్క స్త్రీ ఏ రీతిగా నా ప్రభా తనకున్నదంతా కూడా నా తను నీకు అర్పించి నా ప్రభా నిన్ను నా తండ్రి కడిగిందో నా ప్రభా నీ పాదములు కడిగి నా తండ్రి తల వెంట్రుకలతో తుడిచినాన ఎంతగా తన ప్రేమను వ్యక్తపరిచిందో తండ్రి. పేద విధవరాలు తన యొక్క నా తండ్రి చావకు మునుపు తినవలసిన రొట్టెను అయా నీ సేవకునికి ఇచ్చినానా నిన్ను గణపరిచిందో నాన్న. అయా నా తండ్రి రోజును నా ప్రభ నీకు ఇవ్వాలంటే ఆలోచన చేస్తున్నారేమో, సమయం ఇవ్వాలంటే ఆలోచన చేస్తున్నారేమో, ధనం ఇవ్వాలంటే ఆలోచన చేస్తూ ఉన్నారేమో, నీతో గడపడానికి ఆలోచన చేస్తూ ఉన్నారేమో తండ్రి. ఎవరి నిమిత్తమై ఈరోజు ఈ వాక్యము నా తండ్రి దాసుని ద్వారా నా ప్రభును మాట్లాడావు మాకు తెలియదు. హృదయ రహస్యం ఎరిగిన వాడవ తండ్రి. అయా ఏ ఒక్కరు కూడా నాన్న దొంగలుగా ఉండకుండా సహాయము దయచి
నీ సమయాన్ని నీకు ఇచ్చినట్లుగా సహాయము దయచేయండి నాన్న. ప్రతి ఉదయము నాన్న తెల్లవారుజామున జరిగే ప్రార్థనలో కానీ ప్రతి ఉదయము నా తండ్రిని దర్శించే పరిస్థితుల్లో కూడా బిడల వెసులుబాటుకలు కూడా రాలేని స్థితిలో ఉన్నారేమో, ఇంకా ఏ విషయాల్లో దొంగలుగా ఉంటూ ఉన్నారో దర్శించండి నాన్న. నీవిచ్చిన నా తండ్రి వెసులుబాటు నాన్న, మేము ఎక్కడున్నప్పటికీ అయా నా తండ్రిని మహిమపరచడానికి మీరు ఎన్నో వెసులుబాట్లు ఇస్తూ ఉన్నారు నాన్న. దాన్ని సద్వినియోగపరుస్తూ ఉండగా బిడలు నా తండ్రి అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. అయా నీ బిడలను దర్శించండి నాన్న. ఎవరితోనూ మాట్లాడావో వారు నా తండ్రి నీ వాక్యాన్ని అంగీకరించే కృపను దయచేయమని, వాక్యం పంచుకున్న సహోదరుని వారి కుటుంబాన్ని దీవించి వారి పరిచర్యను ఆశీర్వదించండి నా. వారి యొక్క మాటలు చక్కగా తర్జుమా చేసి నీ సేవకుడిని బలపరచమని, ఇంక ముందున్న కార్యక్రమం అంతట్లో తోడుండమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.